వెల్కమ్ బ్యాక్ టు మనం వచ్చేసి అయితే మనం అయితే లక్కీ వాళ్ళ ఒంటరి అయితే చేయబోతున్నాం అనమాట. ఈరోజు ఇంట్లో ఏమేమి చేస్తారో మొత్తం వాళ్ళ మమ్మీని అడిగైతే కనుక్కున్నాం అనమాట. ఈరోజు ఇంకోటి వచ్చేసి స్కూల్లో ఏదో వాళ్ళ అక్క వచ్చేసి ఏమో గిఫ్ట్ చేసిందంట, మెడల్ గిడలు వచ్చినాయంట, అవి కూడా కొంచెం కనుక్కున్నాము. ఓకే, మళ్ళీ లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? ఇచ్చేస్తా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. ఎంట్రెన్స్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. చెప్పుడు మిల్లు గురించి ఫస్ట్ అయితే మధ్యలో వచ్చేసి శ్రావ్య అనమాట. చిన్న ఉన్నప్పుడు ఇక మా పెద్దడు అవుతాడు సంతోష్ డాడీ, ఇక మమతా పెద్దమ్మ. ఇక మొన్న శ్రీశైలం పేరు ఆడ దిగిన ఫోటో. ఇక ఇలా గిఫ్ట్ వచ్చింది అనమాట. ఇక చిన్న ఉన్నప్పుడు శ్రావ్య, ఇక్కడ రాము, ఇక్కడ లక్కీ ఉన్నాడు అనమాట. పైన ఇక్కడ గిఫ్ట్ ఇవన్నీ ఇక గెలిచింది అనమాట. శ్రావ్య గెలిచింది అనమాట. ఏదో చిన్న స్పోర్ట్స్ లాగా చిన్న గెలిచింది అనమాట స్కూల్లో. ఇది వచ్చేసి వాళ్ళ టీవీ అనమాట, TCL 50 inches టీవీ అనమాట. ఇది వాళ్ళ ఓన్ పెట్టారు. ఇంకోటి వచ్చేసి తిరుపతి పోయినప్పుడు ఇక్కడ ఫోటో దిగి పెట్టారు అనమాట. ఏదైనా తిరుపతికి, ఇది కూడా తిరుపతి అనమాట. ఇది పైన డిజైన్ మొత్తం డిజైన్ పెట్టారు అనమాట. పైన గణేషన్ ఫోటో కూడా వచ్చేది, ఎప్పుడో పాతగా గల్లీలో పెట్టినప్పుడు. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇది సోఫా, ఇక్కడ సోఫా వచ్చేది. ఇదొక సోఫా, ఇదొక సోఫా. ఇది డైనింగ్ టేబుల్. ఇదైతే గ్లాసులు ఉండే మా మమ్మ అయితే వలగొట్టింది, అందుకనే ప్లాస్టిక్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, హాల్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్ వచ్చేసి దేవుని రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ లో సమ్మక్క సారక్క అందరి ఫోటోలు ఉన్నాయి అనమాట. శివుంది, పార్వతి అన్ని ఫోటోలు ఉన్నాయి. సమ్మక్క సారక్క అందరి ఫోటోలు అయితే ఉన్నాయి అనమాట. ఇది కిచెన్ అన్నమాట. రైట్ సైడ్ లో వచ్చి మనకి మెయిన్ ప్యూరిఫై ఫిల్టర్ అయితే ఉంది అనమాట. డైరెక్ట్ ఫిల్టర్ డబ్బాలో ఖర్చు చేయకుండా డైరెక్ట్ మనం అయితే కొన్నాం అనమాట. వీళ్ళు కొన్నారు అనమాట. మొత్తం గిన్నెలు కిచెన్ తెలిసి ఉంటాయి. అటు గిన్నెల స్టాండ్ ఉంది, అటు చూపి గిన్నెల స్టాండ్ మొత్తం. ఈ డబ్బా వీళ్ళ ఇంట్లో అయితే మంచిగా నీట్గా అయితే డబ్బాలలో ఇట్లా మంచిగా పోసుకురు అనమాట. పప్పులు ఏమన్నా డబ్బాలో పోసుకురు అనమాట. అదైతే పైన శనగపప్పు కూడా ఉంది, మర్చిపోయారు ఆ గిన్నె డబ్బాలో. టేబుల్ ఫ్యాన్ కాదు, అది ఎగ్జాస్ట్ అనమాట. ఇది వచ్చేసి బయట బాల్కనీ అనమాట. ఇటు బయట బాల్కనీ అనమాట. ఇటు చిన్న నల్ల ఏదైనా చిన్న ఏమైనా ఫంక్షన్ గిన్షన్ అయితే గిన్నెలు కొనికి ఇటు బయట చిన్న బాల్కనీ అనమాట. వస్తుంది. ఈ మామిడికాయ చెట్టు మాదే అనమాట. మామిడి చెట్లు మంచి చలో అయితే నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోమా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వాళ్ళ మమ్మీ డాడీ. చెప్పు మమ్మీ డాడీ కదా. ఇదైతే ఇది వచ్చేసి వాళ్ళ బెడ్ అనమాట. ఇక్కడ అల్మార్ అయితే పెట్టారు అనమాట. ఇక్కడ బట్టలు మంచిగా ఎప్పుడు చూసినా నీట్ గా ఉంటాయి అనమాట. సర్వీ అయితే మంచిగా పెట్టారు నీట్ గా. మొన్న బర్త్డేకి సేమ్ ఇప్పించారు అనమాట డాడీ. సేమ్ 2 కోట్లు. ఇది మా డాడీ ఫోటో. డాడీ ఫోటో. ఇదైతే అద్దం డైలీనే దూసుకుంటారు అనమాట. దీని ఫోటో డబ్బాలు అన్ని ఉంటాయి. చూడొచ్చు డైనింగ్ అద్దం ఏరియా అనమాట. డైనింగ్ హాల్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది ఇంకా చిన్న కిటికీ కూడా ఉంటుంది, వెంటిలేషన్. పైన ఫ్యాన్ చూడవచ్చు, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇది 14 years ఫ్యాన్. 14 years ఫ్యాన్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇలా రామ్ లక్కీ అలా బెడ్రూమ్ అయితే చూడబోతున్నాం అనమాట. చలో మళ్ళీ వెళ్ళిపోమా. ఈ ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 16 or 17 years అయితే అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్ లో అయితే ఏముండవు. చలో మన ఇలా బెడ్రూమ్ అయితే వెళ్ళిపోవాలి. ఇది చూపేది ఫోటో మాకు. ఇవైతే నేను ఇచ్చిన గిఫ్ట్ మా అక్క బర్త్డే కానీ ఇచ్చిన ఎంతో కష్టపడి చేసి అదైతే చేపించినాం. నేను చేసిన
చేతితో వేసినావా ఎవరో వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ తిరుపతి పోయినప్పుడు ఆడ పైన గణపతి గణేశన్ ఫోటో మా బెడ్రూమ్ కి వాస్తు కలగాలని చెప్పి అటోక్స్ ఇల్లు ఎప్పుడు చూసుకోండి guys. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇలా బెడ్రూమ్ అనమాట రామ్ లక్కి వాళ్ళ బెడ్రూమ్ అయితే ఇదే అనమాట సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట ఇదే వాళ్ళ బెడ్రూమ్ ఇదైతే వాషింగ్ మిషన్ అనమాట బట్టలు ఏమైనా ఉంటే 20 మించి ఎవరు ఏమి లేరు మొత్తం మస్తు ఉంటుంది చూడు ఖాళీ బురాన్ ఉంటుంది బురాన్ ఉంటుంది ఇదైతే ఇదైతే రామ్ లక్కి వాళ్ళ బెడ్ డైలీ అనుకుంటారంట ఇలా అయితే మా గ్రూప్ ఫోటో ఇదేమో మా ఇగో రాము ఇదేమో రాము ఇదేమో నేను ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఆడే పెన్నుతో నీపులో కూర్చున్నా కానీ అంతనే తిరుగుతున్నా. ఇదైతే మాకు మెడల్స్ వచ్చినాయి 2 మెడల్ వచ్చింది. అటు ఇటు అయితే 2 మెడల్లు వచ్చినాయి. ఇదేమో మా అక్కకు వచ్చినాయి. ఇదేమో నేను ఆల్బమ్ తయారు చేయించుకొని వచ్చిన 500 అయినాయి. ఇదైతే మీరు చూడొచ్చు మా అక్కకి వచ్చినాయి ఇవి. నేను సెకండ్ విన్నర్ క్విజ్ లా. ఇది పార్టిసిపేషన్ సర్టిఫికెట్, ఇది పీరియాడిక్ టేబుల్, ఇది మా టైం టేబుల్. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ మొత్తం. ఏం చేస్తున్నా ఐదు గంటలు వేస్తున్నా ఇవి మా పాల్ సీలింగ్ లైట్లు ఇవన్నీ ఓవరాల్. అండ్ దిస్ ఇస్ జూమర్. మా తమ్ముడు అట్లా వేస్తుంటాడు మధ్యలో. ఇదైతే ఇట్లుంటది, ఆడొక ఫ్యాన్ ఈడొక ఫ్యాన్. ఇంకొకటి మర్చిపోయినాం ఏంటంటే పైన లైట్లు చూడొచ్చు మీరు. ఇది చూడండి, ఇది నాకు ఇంకొక ప్రైజ్ వచ్చింది స్పోర్ట్స్ లా, ఖోఖో ఆడినప్పుడు వచ్చింది. ఇది 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 ఎల్లో లైట్ అండ్ ఇది బ్లూ అండ్ ఎల్లో మొత్తం కలిపితే ఇంకోటైతే మెయిన్ డోర్ అయితే మర్చిపోయాను అనమాట. ఇదే ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ అయితే ఉంది అనమాట. ఇక్కడ వరలక్ష్మీదేవి ఫోటో అండ్ ఇది కిటికీ. అండ్ ఇక్కడ మాకు ఇక్కడ ఇంకొక మెష్ డోర్ కూడా ఉంది, చూపిస్తా. 1 ఇది 2 సెకండ్ మెష్ డోర్. అండ్ చూపించడం మర్చిపోయినాం మీకు. అండ్ ఇది మేము మా మమ్మీ డాడీకి మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చినాం. 15th మ్యారేజ్ డే గిఫ్ట్. సో ఇది జస్ట్ ఇప్పుడు వచ్చింది మధ్యలో. నేనైతే ఇవ్వచ్చు. దీన్ని ఇరిగిపోయింది అంటుర్రా? ఇరిగిపోలేదు, అది కొంచెం అలానే ఉంటుంది. దీన్ని లోపల ఫిట్ చేయాలి. నేను ఫిట్ చేసి పెట్టాను. 5 minutes later ఇదైతే వస్తుంది మనకి డైరెక్ట్ వస్తుంది. సో ఇది మొత్తం చూడొచ్చు. ఆఫ్ 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 చే ఆఫ్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఆన్ చే ఇలా. సో ఇది రాము లక్కీ నేను కలిసి ఇచ్చినాం. నేను కనిపించను కానీ గిఫ్ట్ ఇచ్చినాం. ఇది మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చినాం మా మమ్మీ బర్త్డే రోజు. ఇదైతే మా మామ వాళ్ళు వేయడం. మా మమ్మీ పూజ చేస్తుంది. బుద్ధుడు, ఇదిగో లాఫింగ్ బుద్ధ, లోపల పైసా మనీ, గోమాత, తాబేలు, అలా ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఇది మా మమ్మీ పూజ చేసే ప్లేస్. నెక్స్ట్ మా దేవుడు రూమ్ ఏంటంటే ఇలా. ఫస్ట్ సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటుంది, కింద శివుడి ఫోటో, ఇక్కడ వరలక్ష్మీదేవి, ఇక్కడ ఎల్లమ్మ, ఇక్కడ నాకు తెలియదు కదా సార్ దేవుడి పేరు, మర్చిపోయాను. ఇక్కడ ఇదంతా మా దేవుడి రూము. బయట నుంచి చూస్తే ఇలా ఉంటది. సో వీళ్ళు ఎప్పుడు ఇట్లానే కొట్టుకుంటారు. నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.